కంచికచెర్ల నుండి బెజ్జూరుకు వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. కేవలం మరమ్మతులతోనే సరిపెడుతున్న నాయకులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుతూ పెద్దాపురం వెళ్లే రహదారి సుమారు 16 కిలోమీటర్లు పూర్తిగా దెబ్బతిని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోంది. ఈ రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల నిధులతో 2 సంవత్సరాల క్రితం కంచికచెర్ల పట్టణంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రోడ్డు నిర్మాణం కంచికచెర్ల పట్టణంలో కిలోమీటర్ వదిలేసి పెద్దాపురం గ్రామం వరకు నిర్మాణం పూర్తి చేశారు. కంచికచెర్ల గ్రామంలో మిగిలి ఉన్న కిలోమీటర్ రహదారి నిర్మాణం కొరకు నిధులు లేకపోవడంతో వదిలివేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. దీంతో ఆ రహదారి గుంతలు ఏర్పడి వర్షాకాలంలో వర్షపు నీరుతో చెరువును తలపిస్తూ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై కాళ్ళు, చేతులు దెబ్బతిన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ రహదారిపై వర్షాకాలంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన పార్టీ శ్రేణులతో కలిసి వరి నాట్లు వేస్తూ వినూత్న నిరసనలు తెలియజేసింది. ప్రజాసభలో కంచికచెర్ల పట్టణంలో సీసీ రోడ్డు నిర్మాణం చేయుటకు ₹1 కోటి నిధులు మంజూరయ్యాయని, వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిన నేతలు ఈ రోజు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం విడ్డూరంగా ఉందని ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కొరకు ఇప్పటి వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ తాత్కాలిక మరమ్మతులు చేపట్టారని తెలిపిన ప్రజలు, పట్టణం నుండి జుజ్జూరు వెళ్లే రహదారిలో 500 మీటర్ల లోపు ఉన్న రహదారి అధ్వానంగా మారింది. రాళ్లు బయటపడి అధ్వానంగా ఉన్న నేపథ్యంలో శాశ్వత ప్రతిపాదికన రహదారి నిర్మించాల్సిన అధికారులు తూతూ మంత్రంగా కేవలం రహదారి ధ్వంసమైన చోట మాత్రమే మరమ్మతులు చేస్తున్నారు. గతంలో పాలకులు నిధుల కేటాయింపు జరిగిందని, సీసీ రోడ్డు నిర్మాణం అంటూ ప్రగల్భాలు పలికి నేడు తాత్కాలిక మరమ్మతులు చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల వస్తువు నేపథ్యంలోనే కంటితుడుపు చర్యగా మరమ్మతులు చేస్తున్నారనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత ప్రతిపాదికన రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.